సందీప్ కిషన్ 30వ సినిమా మజాకా రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 3 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 1 కోటి, మిగిలిన ఆంధ్ర నుంచి మరో 3 కోట్లు, అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్లు గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు 5 రోజుల్లో. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి మరో 2 కోట్ల గ్రాస్, అలా టోటల్గా 5 రోజుల్లో మన మజాకా సినిమా 9 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్లో రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులు అన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 1.5 కోటి ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్ల కొన్నారు. అందులో 1.5 కోటి వెనక్కి వచ్చింది 5 రోజులు, అంటే 50% రికవర్ అయింది తెలంగాణ వరకు. ఇంకా 1.5 కోటి రావాలి, తెలంగాణలో హిట్ అవ్వాలి అంటే, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవ్వాలి అంటే మరో 3 కోట్లు గ్రాస్ రావాలి తెలంగాణలో. కొద్ది కష్టమే. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 2 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 50 లక్షలే వచ్చింది షేరు. ఇంకా 1.5 కోటి రావాలి రాయలసీమలో అంటే మరో 3 కోట్ల గ్రాస్ రావాలి రాయలసీమలో, అది రానట్టే. ఇక మిగిలిన ఆంధ్రాకి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 4 కోట్ల కొంటే ఇక్కడ 1.5 కోటి షేర్ వచ్చింది. అంటే ఇంకా 2.5 కోట్లు రావాలి ఆంధ్రాలో, అంటే 5 కోట్లు గ్రాస్ రావాలి. ఇంపాసిబుల్. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని 9 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. 5 రోజుల్లో 4 కోట్ల షేర్ వచ్చింది. ఆల్మోస్ట్ 50% దాకా వచ్చింది. ఇంకా 5 కోట్ల షేర్ రావాలి తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వాలి అంటే 10 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 1.5 కోటి కొంటే ఇక్కడ 50 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి రావాలి కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి, అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. అలా టోటల్గా ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే 5 రోజుల్లో 5 కోట్లు వెనక్కి వచ్చింది ఓవరాల్గా, అంటే 50% రికవర్ అయింది. ఇంకా 50% రికవరీ కావాలి అంటే ఇంకా 5 కోట్ల షేర్ రావాలంటే మరో 10 కోట్లు గ్రాస్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. ఇక ఈరోజు సోమవారం వర్కింగ్ డేలు స్టార్ట్. ఇక వర్కింగ్ డేలో కలెక్షన్స్ ఉండవు. సో నాకు తెలిసి ఇంకో 1 కోటి షేర్ రావచ్చు. సో 4 కోటి అయితే నష్టం క్లియర్గా కనబడుతుంది. సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అని చెప్పాలి. నేనైతే సినిమా చూసాను, నాకు నచ్చింది. ఒకసారి చూడొచ్చు థియేటర్లో, తప్పేం లేదు. బాగానే ఉంది సినిమా, కామెడీ. అది మన సందీప్ కిషన్ 30వ సినిమా మజాకా రిలీజ్ అయిన. సందీప్ కిషన్ ఉన్నాడు, రావు రమేష్ అండ్ రితు వర్మ అండ్ అన్షు అండ్ మన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన, ధమాకా డైరెక్టర్, 100 కోట్ల సినిమా డైరెక్టర్ అండ్ ప్రసన్న కుమార్ బెజవాడ రైటరు. మ్యూజిక్ వచ్చి లియోన్ జేమ్స్. ఈ సినిమా వచ్చేసి మన బుధవారం 26 ఫిబ్రవరి మహాశివరాత్రి రోజు రిలీజ్ అయింది. నిన్న ఆదివారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ వచ్చేసి 9 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 5 కోట్లు. సినిమా బడ్జెట్ 25 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 10 కోట్లకు అమ్మారు. 10 కోట్లలో 5 కోట్లు వెనక్కి వచ్చింది. ఇంకా 5 కోట్లు రావాలి అంటే మరో 10 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. సినిమా థియేటర్లో కమర్షియల్గా సినిమా ఫ్లాప్ అని చెప్పాలి ప్రస్తుతానికి. ఓకే, బాయ్.